హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహితా కిచెన్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ అయితే అయిపోయిందండి. ఇంకా వచ్చేది సంక్రాంతి పండుగే కదా. సంక్రాంతి అనగానే మన తెలుగు వాళ్ళందరికీ గుర్తొచ్చే స్వీట్ నేతి బొబ్బట్లు. ఈ నేతి బొబ్బట్లు ఎంతో సాఫ్ట్గా అలాగే టేస్ట్ సూపర్గా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. ఇందులోనే చిటికెడంత సాల్ట్ను వేసుకోండి. ఇప్పుడు రెండు కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. బొబ్బట్ల కోసం పిండిని చపాతీ పిండిలాగా కాకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత పిండిని 2 నిమిషాల పాటు కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. పిండిని కనీసం గంట పాటైనా నాననివ్వాలండి. 1 కప్పు మైదా పిండికి 3/4 కప్పు శనగపప్పును ఒక గిన్నెలో వేసుకొని 2 సార్లు వాటర్తో శుభ్రం చేసుకొని తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ వేసి 1 గంట పాటు నాననివ్వండి. గంట తర్వాత చూడండి, పప్పు బాగా నానింది. ఈ పప్పుని కుక్కర్లో వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లోపల గాలి మొత్తం పోయాక చూడండి, పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోని ఎక్స్ట్రా వాటర్ పోవడానికి పప్పుని స్ట్రైనర్లో వేసుకోండి. పప్పుని స్ట్రైనర్లోనే 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఇప్పుడు పప్పులోని వాటర్ మొత్తం పోయి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పప్పు పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి, అప్పుడే బొబ్బట్లు బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనం గ్రైండ్ చేసుకున్న పప్పును వేసుకోండి. దీంట్లో మనం పప్పు తీసుకున్న కప్పుతో 3/4 కప్పు బెల్లం తురుమును వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకో 2-3 టేబుల్ స్పూన్ల బెల్లం తురుమును వేసుకోవచ్చండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి. పప్పు ప్యాన్కి అంటుకున్నట్లయితే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్లు పప్పు ప్యాన్కి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారాక చిన్న బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మొత్తం పిండిని ఇలా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం కలుపుకున్న పిండి చూడండి బాగా నానింది. ఇప్పుడు బొబ్బట్లు చేయడానికి బటర్ పేపర్ తీసుకొని పైన నెయ్యిని అప్లై చేయండి. మీకు బటర్ పేపర్ అందుబాటులో లేకపోతే నార్మల్ కవర్ పైనైనా చేయొచ్చండి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చేతిలోనే ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ను పెట్టి మొత్తం కవర్ చేసి బాల్లా చేసుకోండి. దీన్ని నెయ్యి పూసుకున్న బటర్ పేపర్పై పెట్టి కొంచెం నెయ్యిని పూసి చేత్తో ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి ఎంత పలుచగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక కొంచెం నెయ్యిని పూసి మనం చేసుకున్న బొబ్బట్టును వేసి 2 వైపులా కాల్చుకోండి. నెయ్యిని వేసి 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోండి. చూడండి, ఇలా కాలితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా కాలితే చేదొస్తుందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసేసుకోండి. నేను ఇప్పుడు ఇంకో మెథడ్లో కూడా బొబ్బట్టును చేయడం చూపిస్తానండి. మనం కలుపుకున్న పిండిలో స్టఫింగ్ను పెట్టి మొత్తం కవర్ చేసుకున్న తర్వాత బాల్లా చేసుకొని బటర్ పేపర్పై పెట్టి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి. ఇలా 2 సార్లు ప్రెస్ చేసి దీనిపైన ఇంకో బటర్ పేపర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని చపాతీ రోలర్తో వీలైనంత పలుచగా రోల్ చేసుకోండి. చూడండి ఎంత పలుచగా వచ్చిందో. వీడియోలో చూపించినట్లుగా బొబ్బట్టు బటర్ పేపర్కి స్టిక్ అవ్వకుండా రావడానికి కొంచెం నెయ్యిని ఎక్కువగా అప్లై చేసుకోండి. దీన్ని కూడా పెనంపై వేసి నెయ్యిని కొంచెం వేసుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోండి. అలాగే మిగతా వాటిని కూడా కాల్చుకోండి. అంతేనండి, కమ్మనైన నేతి బొబ్బట్లు రెడీ అయ్యాయండి. కూడా ఈ సంక్రాంతికి నేను చెప్పిన కొలతలతో నేతి బొబ్బట్లను ట్రై చేసి
టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.